ప్రకృతిని మనం అనుసరిస్తే ఈ భూమి స్వర్గం అవుతుంది. ధిక్కరిస్తే ఇక్కడే నరకం అవుతుంది. డబ్బు లేకపోతే జీవనం గడవదు. ప్రకృతి లేకపోతే ఈ ప్రాణమే నిలవదు. ప్రకృతిని తెలుసుకోవడం అంటే మన అస్తిత్వాన్ని మనం తెలుసుకోవడమే. నది చెత్తను బయటకు నెట్టేసినట్టే మనలోని ద్వేషాన్ని, చెడును మనం కూడా వదిలేయాలి. యుగాలు మారినా అలు పెరగకుండా సేవ చేసేది కేవలం ప్రకృతి మాత్రమే. నిశ్శబ్దంతో జీవితానికి కావలసిన పాఠాలను నేర్పే పరమ గురువు ప్రకృతి. కొద్దిసేపు ప్రకృతిలో గడిపితే మనస్సులోని అలసట, బాధ అన్నీ మాయమైపోతాయి. మనం ఎంత హాని చేసినా ప్రకృతి ఓర్పుతో సహిస్తుంది, కానీ ఏనాడు తిరగబడదు. ప్రకృతి ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో దాని వెనక అంత గొప్ప జీవక్రియ సాగుతుంది. విత్తనం మొలకెత్తేటప్పుడు శబ్దం చెయ్యదు, కానీ పెరిగి మహావృక్షమై ఈ లోకానికి ప్రాణం పోస్తుంది.